పర్ణిక ఆఫీస్ నుండి కిందకి దిగి డోర్కులు వచ్చేస్తూ రామ్గారు రాలేదా అని అడిగింది కరణ్ని. కళ్ళ ముందు చెట్టంత మొగుడిని పెట్టుకుని మొగుడు గురించి లేదు కానీ అసిస్టెంట్ గురించి అడుగుతున్నావా మిసెస్ కరణ్ అని అన్నాడు కరణ్ ఆమె వైపు వ్యంగ్యంగా చూస్తూ. తన తొందరపాటు గురించి తనకి తెలిసొచ్చి ఐఎమ్ సారీ, అది నేను క్యాజువల్గా అడిగాను అంతే అని అంది పర్ణిక. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అలా మాట్లాడేసింది. ఇక తను కూర్చోగానే చిన్న పని మీద ఉన్నాళ్లే, అది అయ్యాక వస్తాడు అని అంటూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. స్నేహని తీసుకురమ్మని చెప్పాలి అనుకున్నాను కానీ తను రాను అని చెప్పేసింది అని పర్ణిక అతని వైపు చూస్తూ అనగానే ఓహో అలాగా అని అన్నాడు కరణ్. ఇక తను సూటిగా కార్ డ్రైవ్ చేస్తూ ఉండగానే ఏమండి అని పిలిచింది. అంటూ కొత్త పిలుపుకి ఎక్కడో తేలిపోతూ ఆమె వైపు చూశాడు కరణ్. నేను ఈరోజు జాయిన్ అయిన కంపెనీ మీ ఫ్రెండ్ది అని అన్నారు కదా అని అడిగింది. అయితే అన్నట్లుగా నొసలు చిట్లిస్తూ కరణ్ ఆమె వైపు చూశాడు. అది అది అక్కడ ఇంకా ఏమైనా వేకెన్సీ ఉన్నాయా? అట్లా ఏమైనా వేకెన్సీ ఉంటే స్నేహకి కూడా అక్కడ జాబ్ ఇస్తారేమో, అడుగుతారా? ఇంటర్వ్యూ చేశాక నచ్చితేనే జాబ్ ఇవ్వమనండి అని అంది పర్ణిక కరణ్ వంక బెరుకుగా చూస్తూ ఏమంటాడో అనుకుంటూ. ఎందుకు మీ ఇద్దరు కలిసి అప్పలమ్మ మీటింగ్ వేసుకోవటానికా అని అడిగాడు వెటకారంగా పర్ణిక వైపు చూస్తూ. ఇక మూతి తిప్పుకొని ఏమీ మాట్లాడకుండా కుదరదు అంటే వద్దులే అని చెప్పండి అంది పర్ణిక. ఆమె లిప్స్ వేళ్లతో పట్టుకుని ముందుకు లాగి కుదరదు అని నేను అన్నానా అని అన్నాడు కరణ్. అప్పటి వరకు పెదవులు లాగటం వలన వచ్చిన నొప్పికి ముడుచుకున్న కనుబొమ్మలు అమాంతం విశాలంగా మారాయి. నిజంగానా అని అంది ఉత్సాహంగా అతని చేతిని తప్పించేసి. నిజం చెప్పు, నువ్వు స్ట్రైట్ ఏనా అని అడిగాడు కరణ్ ఆమెని పైనుండి కిందకి చూస్తూ. హా అతని ప్రశ్న ఆమెకి అర్థం కాక ముఖమంతా విచిత్రంగా పెట్టింది. ట్యూబ్లైట్ అని ముద్దుగా విసుక్కొని నీకు అమ్మాయిలపై ఏమైనా స్పెషల్ ఫీలింగ్స్ ఉన్నాయా అని అడుగుతున్నాను అని అన్నాడు కరణ్ నవ్వు ఆపుకుంటూ. క్షణం తర్వాత అతను అన్నది అర్థమైపోయి ముఖం ఎర్రగా కందిపోయింది పరికి. ఏం మాట్లాడుతున్నారు చిచి మీరు అని అంది కంగారుగా. ఉఫ్ బతికించావు, అయితే స్ట్రైట్నే నువ్వు అని కన్ను గీటాడు కరణ్. మీకు సిగ్గు లేదు అంటూ ముఖం తిప్పుకుంది రోడ్డు వైపుకి అతని వైపు చూడలేక. ఏయ్ మిసెస్ కరణ్, నీ ఫ్రెండ్కి జాబ్ కావాలా వద్దా అని అడిగాడు అరచేతికి బుగ్గని ఆనిస్తూ. కావాలి అని వెంటనే పర్ణిక మరలా అతని వైపు తిరిగి అనింది. మరైతే జాబ్ గ్యారంటీ, కానీ కొంచెం ఖర్చు అయిపోతుంది అని అన్నాడు కరణ్ బుగ్గల్లో నాలుకతో పొడుస్తూ. కంపెనీ మీ ఫ్రెండ్ది అన్నారు, ఆయన కంపెనీలో జాబ్స్ ఇవ్వటానికే ఆయనే లంచం తీసుకుంటారా అని అడిగింది పర్ణిక. కరణ్ ఆమెను వింతగా చూస్తూ ఇంత ఇమాజినేషన్ ఎక్కడి నుండి వచ్చిందే తల్లి నీకు అని అడిగాడు. అతను పొగిడాడు అని అనుకుని థ్యాంక్ యూ అని అంది పర్ణిక సిగ్గులు మొగ్గైపోతూ. తల కొట్టుకొని నేను వాడికిచ్చే లంచం గురించి కాదే అడుగుతుంది అని అన్నాడు చిరాగ్గా. మరి ఇంకేంటి అని అంది అయోమయంగా. ఏయ్ జాబ్ రికమెండ్ చేసినందుకు నాకు ఇవ్వాల్సిన లంచం గురించి అన్నాను అన్నాడు. కరణ్ అలా అనగానే ఓహ్ నేను ఇవ్వలేదు కదా, అందుకే తెలియలేదు, ఎప్పుడు నేను లంచం ఇచ్చి చేపించుకున్న పనులే లేవు. మీకు ఎంత కావాలి అంటే అంత స్నేహని ఇచ్చేయమంటానులే, పాపం వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కొంచెం చూసి తీసుకోండి అని అంది పర్ణిక. దేవుడా దీనితో ఎలా వేగాలరా నేను అని కనపడని భగవంతుణ్ణి మౌనంగా ప్రశ్నించాడు తలెత్తి. అతను తలెత్తడం చూసి తాను కూడా తలపైకెత్తి చూసింది పర్ణిక అక్కడ ఏముందా అనుకుని. అప్పటి వరకు చూడలేదు. సీలింగ్ పైనుంచి ఆర్ట్ వేశారు రెస్టారెంట్ వాళ్ళు అని అనుకుని ఆ మాటే పైకనేసింది. ఆర్ట్ బాగుంది కదా అని అడిగింది. కరణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఆమె వైపు కోపంగా చూశాడు. అతని వైపు చూసి సీరియస్గా ఉన్న అతనిని గమనించి నేను ఇప్పుడు ఏమన్నాను అని ఇలా కసుబుసు అంటున్నారు అని అనుకుంది మనసులో. హిహిహి అని నవ్వుతూ పరి. చంపుతా అని టేబుల్పై ఉన్న ఫోర్కును చూపించాడు అతను. దెబ్బకి వెనక్కి వాలి నేనేం చేశాను అని అంది పర్ణిక. స్నేహ దగ్గర లంచం తీసుకోవాలా? తెలిసి మాట్లాడుతున్నావా లేక తెలియక మాట్లాడుతున్నావా? నాకు అస్సలు అర్థం కావటం లేదు. తీసుకోనా మరి? నాకైతే లంచంగా ముద్దు కావాలి, స్నేహ దగ్గర తీసుకోనా అని అన్నాడు కోపంగా. అతని నోటిని తన చేతితో మూసేసింది పర్ణిక ఇక ఏమీ మాట్లాడనీయకుండా.
నేను ముద్దు అని అనుకోలేదండి అని అంది అమాయకంగా. ఆమె చేతిని తప్పిస్తూ, నీతో ఇండైరెక్ట్గా ఏది చెప్పకూడదు అసలు అని అర్థమైపోయింది నాకైతే. అందుకే ఇక నుండి డైరెక్ట్ అయిపోతాను. స్నేహకి జాబ్ కావాలి అంటే నాకు ముడుపుగా ముద్దు కావాలి అని అన్నాడు కరణ్. ఇక్కడా అంటూ చుట్టూ చూసింది పర్ణిక. తమది ప్రైవేట్ రూమ్ అయినా చుట్టూ గ్లాస్ వాల్స్తో బయట వాళ్ళు లోపలి వాళ్ళు బయటికి కనిపిస్తూ ఉన్నారు. ఆమె ఇబ్బంది గ్రహించిన అతడు, ఇక్కడ వద్దులే, తిన్నాక ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నాడు కరణ్. ఇప్పుడు ఇంటికా? నాకు ఆఫీస్ టైం అవ్వలేదండి అని అంది పర్ణిక కంగారుగా. ఇంటికి వెళ్తే ఒక్క ముద్దుతో ఆపడు అని గుబులు మొదలైంది ఆమెకి లోపల. ఆఫీస్కి నేను కాల్ చేసి చెప్పేస్తాలే అని అన్నాడు కరణ్. అంతలో అతను ఆర్డర్ చేసినవి రావడంతో ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడితో ఉన్నవన్నీ అయిపోగొట్టేశారు. కరణ్కి తనకిష్టమైనవి కొసరి వడ్డిస్తుంటే వద్దు వద్దు అంటూనే కొంచెం ఎక్కువ తినేసింది పర్ణిక. లాస్ట్గా డెజర్ట్ బౌల్ ఆమె వైపుకి నెట్టాడు. ఇంకేం వద్దు, ఇప్పటికే పొట్ట ఫుల్ అయిపోయింది అని పర్ణిక పొట్టని తడుముకుంటూ అడిగింది. ఏయ్, ఇదొకటి తినేసి వెళ్ళిపోదాం, తిను అని అంటూ స్పూన్తో ఆమె నోటికి అందించాడు. ఒక బౌల్ ఇద్దరు షేర్ చేసుకుని తినేశాక ఇక బిల్ పే చేసేసి ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ బయటికి వచ్చేశారు. రెస్టారెంట్ లోపలికి అడుగు పెడుతూ, కరణ్ సార్, పరి ఇక్కడే ఉన్నారా అని చుట్టూ చూస్తూ అడిగింది స్నేహ. మేడంని కలవాలి అని ఉందా అని అడిగాడు రామ్. లేదు, ఇప్పుడు నా చెంప చూస్తే పరి గిల్టీ ఫీల్ అవుతుంది. తనని బాధ పెట్టడం ఎందుకు ఇంత చిన్న విషయానికే? పైగా కొత్తగా పెళ్ళైన వాళ్ళ లంచ్ డేట్ మనం స్పాయిల్ చేయటం ఎందుకు? ఏం బాగుంటుంది కదా, అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని అంది స్నేహ. ఇక్కడ వాళ్ళు లేరులే, వేరే రెస్టారెంట్లో ఉన్నారు అని అన్నాడు ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గరికి నడుస్తూ. ఓహ్ అని అతని వెనకే అడుగులు వేసింది స్నేహ. ఆమె కొంచెం చైర్ వెనక్కి లాగి స్నేహ కూర్చున్నాక ఆమె ఎదురుగా కూర్చున్నాడు రామ్. బూరిలా పొంగిన చెంప చూసి నొప్పిగా ఉందా అని అడిగాడు. ఇంత వాచిపోయింది, నొప్పిగా ఉండకుండా ఎలా ఉంటుంది అంటూ చిరాకు పడింది అతని మీద. వెయిటర్ రావడంతో ఏం తింటావు అని అడిగాడు. నాకైతే ఆకలిగా అస్సలు లేదు, మీరు తినేసేయండి, వెళ్ళిపోదాం అని స్నేహ చెప్పగానే ఆమెను ఒక చూపు చూసి సూప్ ఇంకా స్టార్టర్స్ ఆర్డర్ చేసేశాడు రామ్. గంట తర్వాత ఇద్దరూ చక్కగా అన్నీ తినేసి లంచ్ చేసి బయటకు వచ్చేశారు. కార్ ఎక్కేసి సీట్ బెల్ట్ పెట్టుకున్నాక వెనక నుండి కొన్ని పేపర్స్ తీసి ఆమెకి ఇచ్చాడు రామ్. ఏమిటివి అని అడిగింది వాటిని అయోమయంగా చూస్తూ. నిన్ను జాబ్ నుండి టెర్మినేట్ చేస్తున్నట్టు పేపర్స్ అని అన్నాడు రామ్ కూల్గా. వాట్ అంటూ గట్టిగా అరిచింది స్నేహ. ష్ అని చెవిరుద్దుకున్నాడు రామ్. ఏంటిది, నేనేం తప్పు చేశాను అని ఇలా జాబ్ నుండి తీసేశారు? కరణ్ సార్కి తెలుసా ఇది? నేను ఆయనతో ఒకసారి మాట్లాడాలి అని అంది స్నేహ కొంచెం కంగారు పడుతూ. అప్పటికే ఆమె జాబ్ లేకపోతే జరగబోయే పరిణామాలు, మార్పులు చేర్పులు గురించి ఆలోచించసాగేసింది. కరణ్ సార్ ఆర్డర్ ఇది అని అన్నాడు రామ్. స్నేహ కళ్ళల్లో నీళ్లు చెమ్మగిలుతున్నాయి. వెంటనే, నేను ఒకసారి ఆయనతో మాట్లాడతాను, నా తప్పు ఏం లేకుండా ఎలా జాబ్ నుండి తీసేస్తారు అసలు? ఆఫీస్లో ఫోన్ మాట్లాడినందుకు ఇదంతా చేస్తున్నారా? ఫోన్ మాట్లాడినందుకా నా శాలరీ కట్ చేయాలి, కానీ ఇలా జాబ్ నుండి చెప్పపెట్టకుండా ఎలా తీసేస్తారు అని ఏడవడం స్టార్ట్ చేసేసింది. అప్పుడే ఏడవడం స్టార్ట్ చేసావా నువ్వు? మార్నింగ్ నుండి కాంట్రాక్ట్ తీసుకున్నట్టున్నావు ఏడుస్తానికి అంటూ విసుక్కున్నాడు రామ్. మీకేం తెలుసు నా కష్టాలు? నా శాలరీ లేకపోతే నా తమ్ముడి చదువు, ఇంట్లో ఖర్చులు ఎలా? పిచ్చిదాన్లా తనలో తాను గొనుక్కుంటూ ఉంది స్నేహ. ఏయ్ లిజన్, నీకు పరి మేడం చేస్తున్న కంపెనీలో ఆఫర్ లెటర్ రెడీ చేయించారు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి ఏడుస్తూ ఉండక్కర్లేదు అని అన్నాడు రామ్. ఏంటి, ఏమంటున్నారు మీరు అని అంది అయోమయంగా రామ్ వైపు చూస్తూ. ఏయ్, ఒకసారి చెప్తే వినపడదా నీకు? నేను అక్కడ జాబ్ కోసం అప్లై చేయలేదు కదా. జాబ్ ఎలా వస్తుంది అని అడిగింది స్నేహ. కరణ్ సార్ రికమెండ్ చేశారులే, నీకోసం కాదు, పరి మేడం కోసం. మేడం పక్కన నువ్వు తోడుగా ఉంటే బాగుంటుంది అని ఆయన ఆలోచించారు. నీకు నువ్వు రిజైన్ చేస్తే కారణాలు చూపించాలి కదా. అదే సార్ నిన్ను టెర్మినేట్ చేయడానికి పెద్దగా కారణాలు చూడాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉండిపోయింది స్నేహ ఆ మాటలు వినగానే. ఈరోజు రెస్ట్ తీసుకుని రేపు పరి మేడం వర్క్ చేస్తున్న ఆఫీస్కి వెళ్ళిపో. నీ బిలాంగింగ్స్ అన్నీ నేను తెచ్చిస్తాను రేపు. నీకు మెయిల్ వచ్చింది, ఇంటికి వెళ్ళి చూడు. నీ శాలరీ, చేయాల్సిన జాబ్ అన్ని వివరాలు అందులో ఉంటాయి అని అన్నాడు రామ్. అలాగే అంటూ సంతోషంగా తల ఊపింది స్నేహ. దారిలో ఒకచోట ఆపి ఐస్ ప్యాక్, పెయిన్ కిల్లర్ తీసుకుని వచ్చి ఆమెకిచ్చాడు అతను.
ఆమెని ఇంటికి దగ్గరలో ఉన్న వీధి చివర దింపేసి వెళ్ళిపోయాడు రామ్. ఇక స్నేహ కాళ్ళు ఈడ్చుకుంటూ ఆలోచిస్తూ ఇంటి దారి పట్టేసింది స్నేహ. ఇంటికి వెళ్ళటమే ఆలస్యం. డోర్ లాక్ చేసి ఆమెని డోర్కి లాక్ చేసేశాడు కరణ్ ఇటువైపు. అతని నెక్స్ట్ స్టెప్ తెలిసినట్టు కళ్ళు గట్టిగా మూసేసుకుంది పరి. ఊపిరి పీల్చకుండా కళ్ళు గట్టిగా మూసుకుని ఉన్న ఆమెను చూసి ఉఫ్ అని గాలి ఊదాడు ఆమె ముఖంపై. చిగురుటాకులా కంపిస్తుంది పర్ణిక. ఆమె పెదవుల చివర ముద్దు పెట్టి వాటర్ తీసుకురాపో రూమ్కి అని ఆమెని వదిలిపెట్టేసి పైకి వెళ్ళిపోయాడు కరణ్. అతను దూరం అవుతుంటే కళ్ళు తెరిచి చూసింది పర్ణిక. స్టెప్స్ ఎక్కుతూ షర్ట్ రిమూవ్ చేస్తున్న కరణ్ని కనిపించాడు ఆమెకి. వెనక నుండి కనిపిస్తున్న అతని దృఢమైన దేహం చూసి గుటకలు మింగింది పర్ణిక. వీ షేప్ బాడీ, లాంగ్ అండ్ స్ట్రైట్ లెగ్స్, కండలు తిరిగిన చేతులు. ఆ చేతులు తనను చుట్టుకుంటే అనిపించే కంఫర్ట్ ఊహల్లో విహరించింది పర్ణిక. తనని పట్టుపట్టి చూడటం గమనించినట్టు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు కరణ్. అతని చూపుకి ఆమె కంగారుగా ముఖం తిప్పుకొని కిచెన్లోకి పరుగుపెట్టేసింది. కరణ్ నవ్వుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు. వాటర్ బాటిల్తో పైకి వెళ్ళింది పర్ణిక. డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టగానే ఆమెని గట్టిగా హత్తుకుంటూ డోర్ని క్లోజ్ చేశాడు. అతని బరువుకి వెనక అడుగులు వేస్తూ వెళ్ళి గోడకి అతుక్కుపోయింది పర్ణిక. ఆమె చేతిలో బాటిల్ తీసి పక్కనే ఉన్న టేబుల్పై పెట్టేసి గిఫ్ట్ ఇస్తాను అని అన్నావు కదా, ఇచ్చేయ్ అని అన్నాడు ఆమె కళ్ళలోకి డెప్త్గా చూస్తూ. ఎప్పట్లానే చిరుముద్దు అద్దేసి తన పని పూర్తయిపోయింది అన్నట్లుగా పక్కకి తిరిగి మొహం పెట్టేసింది. ఏయ్, లిప్స్టిక్ కూడా అంతకంటే ఎక్కువ సేపే వేసుకుంటారు, ముద్దు పెట్టమంటే ఇలానా పెడతారు అంటూ గదిమాడు కరణ్. నాకు ఇలానే వచ్చు అని అంది మూతి ముడుచుకుంటూ. ఏయ్, నేను ఎన్నిసార్లు ముద్దు పెట్టాను నీకు అని అడిగాడు కరణ్. పరి బుగ్గలు ఎర్రగా కందిపోయాయి అది తలుచుకోగానే. అవేమైనా చాక్లెట్సా లెక్క పెట్టుకోవటానికి అని అంది ఎటో చూస్తూ. ఆమె బుగ్గలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. మాటలు మాత్రం బాగా వచ్చే నీకు. ఇన్నిసార్లు ముద్దు పెట్టాను, ఎలా పెట్టాలో మాత్రం నేర్చుకోలేదు నువ్వు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే. నీకు ముద్దు పెట్టడం పర్ఫెక్ట్గా వచ్చే వరకు నన్ను కిస్ చేస్తూనే ఉండు ఈరోజంతా అని అన్నాడు కరణ్. ఏంటి, ఈరోజంతానా అంటూ కళ్ళు తేలేసింది పరి. కమాన్, లేట్ అయితే నా మూడ్ మారి రేపటి వరకు కంటిన్యూ చేయాల్సి వస్తుంది అని అన్నాడు. కరణ్ ఆ మాట అనగానే అతని భుజాలపై చేతులు వేసి ఉనివేళ్లపై నిల్చుని అతని కింద పెదవికి అందుకుంది పర్ణిక. అతను ముద్దు పెట్టింది గుర్తు తెచ్చుకుంటూ తన పెదవుల మధ్య ఉన్న అతని కింద పెదవిని నాలుగుతో రాస్తుంది. అటుపై ఏం చేయాలో తెలియక అలాగే నిలబడిపోయింది. ఆమె నుండి దూరం జరిగి పరి నుదుటిపై వేళ్లతో పొడుస్తూ ఇదేనా నేర్చుకుంది నువ్వు అని గదిమాడు కరణ్. బిక్క మొహం వేసుకుని అతని వైపు జాలిగా చూస్తుంది పర్ణిక. సరేలే, నాకు తప్పదు కదా, ఇలా నిల్చుంటే నీకు కంఫర్ట్గా ఉన్నట్లేదు అని ఆమెని లాక్కుని బెడ్ దగ్గరికి నడిచాడు. బెడ్పై కూర్చొని ఆమెని తన ఒడిలోకి లాక్కుంటూ ఉన్నాడు. ఆమెతో సహా వెనక్కి జరిగి జరిగి పరి పాదాలు బెడ్పై పెట్టుకునేలాగా ఒకవైపు కూర్చోపెట్టేశాడు. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, ఇప్పుడు ట్రై చేయి అని అన్నాడు కరణ్. అతని రెండు చెంపలపై చేతులు పరుస్తూ అతని కళ్ళల్లోకి చూసేందుకు బిడియం అడ్డురాగా అతని పెదవులు దగ్గరికి చేరి కళ్ళు గట్టిగా మూసుకున్నాయి. అతని కింద పెదవిని అందుకుంటూ ఈసారి అక్కడితో ఆగిపోక కింద పెదవిని పై పెదవిని మార్చి మార్చి తను లిక్ చేస్తూ ఉంది. 2 నిమిషాల తర్వాత అతనిని వదిలేసింది. ఇది ఓకేనా అని అడిగింది పర్ణిక. కొంచెం ఇంప్రూవ్ అయ్యావులే, బట్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అన్నాడు కరణ్. అయితే కొంచెం ఇంప్రూవ్ అయ్యాను కదా, రేపటి నుండి ఇంకా ఇంప్రూవ్ అవుతానులే, ఈ రోజుకి క్లాసెస్ చాలు అని అంది పరి అతన్ని ఒడిలో నుండి దిగిపోతూ. ఆమెకి ఆ అవకాశం ఇవ్వకుండా తన ఒడిలోని గట్టిగా బంధించేశాడు. క్లాస్ అయిపోయింది అని ఎవరు చెప్పారే అని అన్నాడు ఇంటెన్స్ నిండిన కంఠంతో. మీరే కదా అని అంది పర్ణిక. ఏయ్, నేను చెప్పకుండా ఎందుకు దిగిపోతున్నావు అని అన్నాడు కరణ్. అది మీకు బరువు అవుతాను కదా అని దిగిపోతున్నాను అని అంది అమాయకంగా మొహం పెట్టి. చాలా కలలున్నాయి నీ దగ్గర, తీస్తా అన్నిటినీ బయటకు తీస్తా, ముందు ముద్దు సంగతి చూద్దాం అని ఆమె 2 ముగ్గలు చేతులతో బంధించి తన ముఖానికి అభిముఖంగా తెచ్చుకున్నాడు. లుక్ ఇంటూ మై ఐస్ అని అన్నాడు హస్కీగా. అతని కళ్ళలోకి చూస్తుంది పర్ణిక. ఆమెకు దగ్గరగా ముఖం తెచ్చి ఆమె కళ్ళ నుండి తన దృష్టికి కింద జరిపాడు. ఇంకాస్త దగ్గరగా వచ్చి ఉఫ్ అని ఆమె పెదవులపై గాలి ఊదాడు. అటుపై మళ్ళీ ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె పెదవులకు దగ్గరగా వచ్చి అంటనట్లుగా తాకుతున్నాడు. ఆమె కనులు సిగ్గుల భారంతో వాలిపోతూ ఉన్నాయి. ఓపెన్ యువర్ ఐస్ అని అన్నాడు కరణ్. అతను మాట్లాడుతుంటే
వచ్చిన వెచ్చని ఊపిరి ఆమెను తాకి వేడి సెగలు పుట్టిస్తుంది. బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది అతని వైపు. బొటన వేలుతో ఆమె పెదవులపై రాస్తూ ముందుకు వంగి ఇరువురు పెదవుల మధ్య అతని వేలు ఉండేలా ముద్దు పెట్టాడు. తగిలినా తగలనట్టు పెట్టిన ముద్దుకి ఆమె చేతులు అతని షర్టుని గట్టిగా పట్టుకున్నాయి. ఆమె బుగ్గలు వేలుతో రాస్తూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ మళ్ళీ అతని కళ్ళని చూసి అటుపై అతని పెదవులపైకి దృష్టి మళ్లించింది పర్ణిక. ఈసారి దాగుడు మూతులు ఆడట్లేదు. గాఢమైన అదర చుంబనానికి శ్రీకారం చుట్టేశాడు. ఒక చెయ్యి ఆమె తలకి వెనుకగా వేసి వెనక్కి వెళ్ళిపోకుండా ఆపుతూ మరొక చేతిని ఆమె నడుము చుట్టూ వేసి దగ్గరికి లాక్కున్నాడు. అతని షర్టు పట్టుకున్న ఆమె చేతులు వారిరువురి మధ్య అడ్డుగా నిలిచాయి. ముందుకు బ్రేక్ వేస్తూ ఈ చేతులకి ఇక్కడ ఏం పనుంది అని విసుక్కుంటూ ఆమె చేతుల్ని తన మెడలో హారంలా వేసేసుకున్నాడు. ఇప్పుడు కరెక్ట్ అని ఆమె 2 చేతులతో గట్టిగా బిగించి హత్తుకున్నాడు. కిస్ మీ నౌ అని అన్నాడు కరణ్. ఈసారి బతిమలాడించుకోకుండానే అతని పెదవులు అందుకుంది పర్ణిక. మధ్యలోనే ఆమెని డామినేట్ చేసేశాడు కరణ్. పెదవులని వదిలి జున్ను ముక్కలా ఉన్న గడ్డాన్ని చిన్నగా కొరికాడు. మెడపై ముద్దుల వర్షం కురిపిస్తూ కిందకి చేరాయి అతని పెదవులు. ఎదని కప్పిన చున్నీ కిందకి లాగేసి కాలర్ టోన్పై చిన్ని పంటిగాట్లు ఇస్తూ తానే ఎంగిలి పూతతో ముందు రాస్తూ మత్తు జల్లాడు ఆమెపై. అతని తలని గట్టిగా తనకి అదుముకుంటూ విల్లులా వెనక్కి వంగిందే పర్ణిక. ఆమెని ఒంటి చేత్తో పట్టుకుని మరో చేత్తో అందాలను శోధించే పనిలో పడిపోయాడు కరణ్. లోకాన్ని మరిచి వలుపు వాకిలి తెచ్చుకొని ఇద్దరిని ఇహలోకంలోకి తీసుకువచ్చింది కరణ్ ఫోన్ రింగ్ టోన్కి ఇద్దరికీ మత్తుపొరలు వీడిపోయాయి. అతని కళ్ళల్లోకి చూడాలి అంటే సిగ్గుతో తల వంచుకొని కూర్చుంది పర్ణిక. ఫోన్ మోగటంతోటే అప్రసన్నంగా మారింది కరణ్ ముఖం. అతని ఒడిలో నుండి దిగాలి అని అనుకుంది పర్ణిక. ఆమె కదిలేసరికి ఎక్కడికి అని అంటూ ఆమెను సరిగా కూర్చోపెట్టుకున్నాడు. ఫోన్ మాట్లాడండి అని అంది పర్ణిక. నాట్ ఇంట్రెస్టెడ్ అని అంటూ ఆమె చెవి కిందుగా పెదవులతో రాశాడు. మీరు అడిగిన ముద్దిచ్చేశాను కదా, ఇక వదలండి అని అతన్ని వెనక్కి నెట్టేసింది. తన ఎదపై ఉన్న ఆమె చేతుల్ని చూసి నిమిషంలో టీషర్ట్ తీసేసి పక్కకు విసిరేశాడు. కంగారుగా కిందకి దిగి పరుగు అందుకుంది పర్ణిక. చటుక్కున ఆమెను వెనక నుండి హత్తుకుంటూ ఎత్తి బెడ్పై పడేశాడు. ఆవ్ అంటూ నడుం పట్టుకుంది పని. కుదురుగా ఉండకపోతే ఇలానే ఉంటుంది అని ఆమె 2 చేతుల్ని పట్టుకొని ఆమె పైకి ఒరిగాడు. ఏం చేస్తున్నారు మీరు అని కలవరపడుతూ అడిగింది పర్ణిక. నేను పైకి వస్తుంటే ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు అన్నాడు కొంటెగా. ఒకసారి గుర్తు చేసుకుంది పరి. కరణ్ని చూడటం గుర్తు వచ్చింది. కానీ అతని ముందు బయటపడితే ఇక అంతే అని తెలుసు కనుక నేనేం చూశాను, ఏమి చూడలేదే అని అంది అమాయకంగా. రియల్లీ అని అంటూ ఆమె చేతుల్ని రెండింటిని పైకి పెట్టేసి ఒంటి చేత్తో లాక్ చేశాడు. వదలండి, నేనేం చూడలేదు, నేను ఫ్రెష్ అవ్వాలి అని అంటూ తను గారాలు పోతూ ఉంది. సైడ్ కట్ నుండి కనిపించి ఊరిస్తున్న నడుము మడతపై చేతిని వేసి గట్టిగా నొక్కుతూ అతని మొరటు చెయ్యి తగిలి కందిపోతుంది సున్నితమైన ఆమె నడుము. ఏం చేస్తున్నారు మీరు కంగారు పడిపోయింది పర్ణిక. నిజం చెప్తే ఇక్కడ ఆగుతుంది, లేదంటే కంటిన్యూ అవుతుంది అని కొంచెం పైకి జరిపాడు చేతిని. నో చెప్పేస్తాను అని అంది కంగారుగా. గుడ్ గర్ల్, చెప్పు అని అన్నాడు కరణ్. అతని బొట్టన వేలు నున్నని ఆమె నడుముపై వంపులు సున్నాలు చుడుతూ ఆమెకి గిలిగింతలు పెడుతుంది. నేను మీరు చాలా హాట్గా ఉన్నారు అని అనుకున్నాను, షర్ట్ లేకుండా చాలా బాగున్నారు అని అనుకున్నాను అని అంది మెలికలు తిరుగుతూ. నాలుగుతో బుగ్గను పొడుస్తూ నవ్వు ఆపుకున్నాడు కరణ్. ఇంకేం అనుకోలేదండి, అంతే అనుకున్నాను, ఈలోగా మీరు చూసేశారు అని అంది పర్ణిక. చూడకపోతే ఏం చేసేదానివి అని అడిగాడు కరణ్. ఏమో అండి, నాకు తెలియదు, ఈసారి అలాంటి టైం వస్తే తప్పకుండా ముందు మీకే చెప్తానులే నా ఐడియా అని అంది పర్ణిక. చెప్పడం కాదు, నన్ను అలా చూస్తే నీకు ఏమనిపిస్తుందో అది వెంటనే వచ్చి చేసేసేయాలి, లైక్ అంటూ గట్టిగా హత్తుకొని ముద్దులతో ముంచేయటం, గట్టిగా కొరికేయటం. వాట్ ఎవర్, ఏదైనా పర్వాలేదు అని అన్నాడు కరణ్ డ్రీమ్లో ఉన్నట్టుగా. కత్తితో పొడవాలి అని అనిపిస్తే అది కూడా ఓకేనా అని అంది పరి అమాయకంగా ముఖం పెట్టి. అసలు నీకు దేవుడు ఇచ్చాడా అని అడిగాడు కరణ్ కొంచెం కోపంగా చూస్తూ. ఏంటి అని అడిగింది. రొమాంటిక్ గ్రంథులు అసలు ఉన్నాయా? ఇంత రొమాంటిక్గా రొమాన్స్ నేర్పిస్తూ ఉంటే కత్తులు కటార్లు అని ఏదేదో వాగుతున్నావేంటి? మూడంతా స్పాయిలర్ అని తిట్టుకుంటూ ఆమె పై నుండి లేచాడు కరణ్. అంతలోనే మళ్ళీ ఫోన్ మోగడంతో దుమదుమలాడుతూ, వీళ్ళు అసలు ఎప్పుడు అంతే అప్పుడు చేస్తూనే ఉంటారు, పెళ్ళంతా సరసాలు కూడా ఆడుకొనివ్వటం లేదు అని తిట్టుకుంటూ ఫోన్ అందుకున్నాడు. ఇక ఆ ఫోన్లో తల్లి దగ్గర నుండి రావటం వల్ల వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకుని హలో అని అన్నాడు. ఏరా, ఇంతసేపు కాల్ లిఫ్ట్ చేయడానికి ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు అని వాళ్ళ అమ్మ అడగానే, అమ్మా ఆపుతావా,
ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేశాను కదా, విషయం చెప్పు అని అడిగాడు కరణ్. రేపొద్దున మంచి ముహూర్తం ఉందిరా, ఆ టైంకి కోడలు మన ఇంట్లో అడుగు పెట్టాలి, అందుకే కాల్ చేస్తున్నాను. ఇద్దరూ కొత్త బట్టలు కట్టుకుని రండి, కోడలికి నగలు పంపించాలి. నువ్వొచ్చి తీసుకుని వెళ్తావా లేక నేను పంపనా అని అడుగుతూ ఉంది ఆమె. అమ్మా, నీకెప్పుడు తెలిసింది ఈ విషయం అని అడిగాడు ఆశ్చర్యంగా. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా ఏంటి? డాడీ నాకు చెప్పకుండా ఉండగలరా? నిన్ననే చెప్పేశారు, వెంటనే రావాలి అని అనుకున్నా, మీరే రావటానికి ముహూర్తం పెట్టిద్దామని డాడీ చెప్పారు. పొద్దున్నే ఆఫీస్లో కోడల్ని చూపిస్తూ వీడియో కాల్ కూడా చేశారు డాడీ. కోడలు చాలా బాగుందిరా అని తన ధోరణిలో తాను చెప్పుకుపోతున్న తల్లిని మధ్యలోనే ఆపేస్తాడు కరణ్. నుదురు రుద్దుకుంటూ, రేపు తీసుకువచ్చి సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నా, అసలు డాడీ మొత్తం నాశనం చేస్తారు కదా అంటూ విసుగ్గా అన్నాడు కరణ్. ఈరోజు అయ్యాలే సర్ప్రైజ్, కోడలికి నగలు పంపాలి, వచ్చి పట్టుకొని వెళ్ళు అని చెప్పగానే, అమ్మా ఇంటికి వచ్చాక అలంకరించుకో, నీకెట్లా కావాలంటే అట్లా, నాకంత టైం లేదు అంటూ విసుక్కున్నాడు కరణ్. కరణ్ మాట్లాడుతుంటే మెల్లిగా జారుకోబోయింది పర్ణిక. ఆమె చేతిని పట్టుకుని తన దగ్గరికి లాక్కొని ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. పోనీ డాడీ నేను తీసుకువస్తాంలే అని, ఇక్కడే నేను కొన్నవి ఉన్నాయి, తనకి సింపుల్గా ఉండటమే ఇష్టం, అందుకని వాటి గురించి వదిలే అమ్మా, ఇదిగో నీ కోడలు ఇస్తున్నాను, మాట్లాడతాను అంటే అని అంటుంది అని ఫోన్ స్పీకర్లో పెట్టి పరి చేతిలో పెట్టేశాడు కరణ్. పరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు, బిక్క మొఖం వేసుకొని కూర్చుంది. మాట్లాడు అని సైగ చేశాడు కరణ్. హలో హలో అని అత్తగారు పిలుస్తుంటే హలో అని అంది మెల్లిగా పర్ణిక. చెప్పమ్మా నీ పేరేంటి అని ఆవిడ అడిగారు. పర్ణిక అండి అని అంది చిన్నగా. అండి ఏంటి, ఇంకా అత్తయ్య అని పిలువు అని చెప్పగానే అలాగే అత్తయ్య అని అన్నది. కరణ్ నిన్ను ఇబ్బంది పెడుతుంటే చెప్పు, నేను వాడి సంగతి చూస్తాను అని చెప్పగానే పర్ణిక కరణ్ వైపు చూసింది. చటుక్కున పరి పెదవులపై ముద్దు పెట్టేశాడు కరణ్. ఫోన్లో అత్తగారికి వినిపించింది ఏమో అని కంగారు పడిపోయింది పర్ణిక. లేదత్తయ్య, ఆయన ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు అని కంగారుగా బదులిచ్చేసింది. వాడికి చిన్నప్పటి నుండి కోపం ఎక్కువమ్మా, ఏదైనా అంటే మనసులో పెట్టుకోకే, కాసేపు అయ్యాక వాడే వచ్చి బతిమలాడుకుంటాడు అని చెప్పగా, అమ్మా ఇలా నా పరువు తీయకు, రేపు వచ్చాక నీ కోడలతో మంతనాలు జరుపు, ఇప్పుడు మమ్మల్ని వదిలేయి అని కాల్ కట్ చేసేశాడు కరణ్. అలా కట్ చేశారేంటండి, అత్తయ్య ఏమన్నా అనుకుంటారేమో అంది పర్ణిక. ఏమనుకోర్లే, ముందు నాకు ముద్దు పెట్టు, ఇందాక పెట్టాను కదండి పెదవి విరిచింది పర్ణిక. అది ట్రయల్, ఇప్పుడు నిజమైన ముద్దు కావాలి అన్నాడు. ఇది అన్యాయం అని అంది పర్ణిక. రేపు చెప్తాను అన్యాయం ఏంటో, ముందు కానివ్వు అని ఆమె ముఖం దగ్గరికి తెస్తూ అడిగాడు. కొంచెంసేపు అయ్యాక పెడతాను, నాకు లిప్స్ నొప్పిగా ఉన్నాయి అని అంది పర్ణిక. ఎర్రగా కందిపోయి కొంచెం వాచిపోయిన పరి పెదవులు చూసి కరణ్కి కొంచెం బాధగా అనిపించింది. వెంటనే ఆమెను దించేసి బెడ్పై వదిలి బయటికి వెళ్ళిపోయాడు. కోపం వచ్చి వదిలేసి వెళ్ళిపోయాడేమో అని పర్ణిక ముఖం చిన్నబోయింది. 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు కరణ్, చేతిలో చిన్న బౌల్తో. ఆమె ముందు కూర్చొని ఒక చేత్తో ఆమె ముఖం పట్టుకొని మరొక చేతి వేలుతో బౌల్ నుండి వెన్న తీసి ఆమె పెదవులకు మృదువుగా రాస్తున్నాడు. బాగుంది కదా అని చప్పరించకే, అలా ఉంచితే వాపు మంట తగ్గిపోతుంది అని అన్నాడు కరణ్. దీక్షగా అతను రాస్తుంటే కన్ను ఆర్పకుండా చూస్తూ ఉండిపోయింది పర్ణిక. అలా చూస్తే నేను టెంప్ట్ అయిపోతాను మళ్ళీ అన్నాడు కరణ్ ఆమె వైపు చూడకుండానే. టక్కున చూపు మరల్చుకుంది పర్ణిక. కాసేపు రెస్ట్ తీసుకో అని ఆమెను వదిలేశాడు. స్నేహ జాబ్ అని అడిగింది సందేహంగా. రేపు నీతో పాటు కలిసి వర్క్ చేస్తుందిలే సరేనా అని కరణ్ చెప్పేశాడు. ఇక సంతోషంగా నిండిపోయింది పర్ణిక ముఖం. థ్యాంక్ యూ అని అంది సంతోషంగా. రేపు హాఫ్ డే లీవ్ అప్లై చెయ్యి, నువ్వు నా ఆఫీస్లో దించుతాను అని అన్నాడు కరణ్. ఈరోజు లీవ్ పెట్టాను కదండి, రేపు కూడా లీవ్ అడిగితే ఎట్లా, బాగుంటుందా అని పర్ణిక అడిగింది. నో ప్రాబ్లం, ఆఫీస్ మందే అనుకో, ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను కదా అని అన్నాడు కరణ్. ఓకే అంటూ సరే రెస్ట్ తీసుకో, నాకు కొంచెం వర్క్ ఉంది అని అన్నాడు కరణ్. కరణ్ బయటికి వెళ్ళాక బెడ్పై వాలింది పర్ణిక. ఇక ఆ రోజు గడిచిపోయింది. తర్వాతి రోజు ఇల్లంతా హడావుడిగా పూలతో డెకరేట్ చేయిస్తూ ఉన్నది పర్ణిక అత్త. కొత్త కోడలికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు అందరూ. అత్తగారింటికి అని రాత్రి నుండి టెన్షన్ పడుతూ ఎలా నేను అక్కడ ఫేస్ చేయాలి అంటూ నెర్వస్నెస్తో ముఖమంతా ఏదోలా తెచ్చిపెట్టుకుని కూర్చుంది పర్ణిక. కరణ్ ఆమె వైపు చూస్తూ, ఎందుకు అలా ఫేస్ పెట్టావు, ఏదో జూలో నిన్ను బంధించుకుందుకు తీసుకువెళ్తున్నాను అన్నట్టు అని అడిగాడు కరణ్. అప్పుడు పర్ణిక అతని వైపు చూస్తూ, అది నాకు కొంచెం నెర్వస్గా ఉందండి అని అంది. ఇట్స్ ఓకే, రాత్రి నుండి చెప్తున్నా కదా, అంతా ఓకే
నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అక్కడ అని నువ్వే అనవసరంగా టెన్షన్ పడుతున్నావు అని విసుక్కున్నాడు కరణ్. పరి మౌనంగా ఉంది. నీ జిడ్డు అంతా నాకు రాసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నువ్వేదో మాయ చేశావు కదా నీ జిడ్డు ముఖంతో, లేదంటే నేనేంటి నిన్ను చేసుకోవటం ఏంటి అని అన్నాడు కరణ్ సడన్గా. అతనిని మొదట చూసింది గుర్తుకు వచ్చేసింది పరికి. నేనేం జిడ్డు ముఖం కాదు అని బింకంగా అడిగింది పర్ణిక. అసలు కాదు, నాకు ఒక డౌటే, నీ సగం శాలరీ ఆయిల్ కొనేందుకే సరిపోతుందేమో అని అన్నాడు కరణ్. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఈరోజు కూడా నేను చాలా పెద్ద ఎపిసోడ్ ఇచ్చాను, ఆల్మోస్ట్ 25 minutes. అలాగే ఈరోజు నేను శశాంక్ మ్యూజిక్ మీ అండ్ యూ స్టూడియోలో ఉమెన్స్ డే పాటని రాశాను. ఆలిని నేనే, అక్కను నేనే, అమ్మను నేనే అనే సాంగ్ తప్పకుండా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. వీలైతే దానిని కూడా చూసేస్తారు కదా. చూసి కామెంట్స్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిని వీలైతే ఆ పాటకి హైప్ చేయండి. థ్యాంక్ యూ గైస్. మరలా తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. వీలైతే నాకు ఓపిక ఉంటే ఇలాగే పెద్ద ఎపిసోడ్స్ ఇచ్చేసి ఫాస్ట్గా ఈ స్టోరీని కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.